విలేజ్లో ఈరోజు మనం కొండ మీద కూరగాయలు కోసుకోవడానికి వెళ్తున్నాం. కనిపిస్తున్నాయి కదా ఈ కొండల మధ్య ఇలా స్లాంట్గా ఉంటాయి కదా, కొండలని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న కూరగాయలు అవన్నీ పండించుకుంటున్నారు. అండ్ ఈ మధ్య మీరు ఎక్కువగా చైనాలో క్యాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, 4 రకాలు, సిటీ వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అన్ని సొల్లు చాలా ఎన్నుతున్నారు ఆన్లైన్లో. మీకు చిన్న క్లారిటీ ఇస్తాను దాని గురించి. ఫ్రెష్ టమాటోలు అన్ని నాటి అండి, అందుకే అంత ఎక్కువ లావు లేవు, చిన్న చిన్నవి వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా లుడు యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. సో బేసిక్గా మనకి టైం సెట్ అవ్వట్లేదు, పనులు హడావుడిలో ఉండి వీడియోలు చేయడానికి టైమే దొరకట్లేదు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నా వైఫ్ వాళ్ళ విలేజ్కి వచ్చేసాను. విలేజ్లో ఈరోజు మనం కొండ మీద కూరగాయలు కోసుకోవడానికి వెళ్తున్నాం. చిక్కుడుకాయలు, కీర దోసకాయలు అలాంటి కొండ మీద వీళ్ళు పండించారు. సో వెళ్ళేసి సుజిగమ్మా చాలా కష్టపడి కొండ అయితే ఎక్కాను. కొండ మీద అన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తున్నారు వీళ్ళు. చూసారా, మొక్కజొన్నలు, సుజలిమా, ఇక్కడ అన్నీ అవే. కొండ మీద మొత్తము ఇటువైపు సిటీ అంటే విలేజ్ ఉంది, విలేజ్ పక్కనే ఈ కొండలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. ఈ కొండల మధ్య ఇలా స్లాంట్గా ఉంటాయి కదా, కొండలని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న కూరగాయలు అవన్నీ పండించుకుంటున్నారు. సో ఈ ఆకులు ఉన్నాయి చూసారా, ఈ ఆకులు కూడా మంచి గడ్డి ఆకులు. చైనాలో ఇవన్నీ వచ్చేసి లైక్ మన దగ్గర వాటిని ఉంటారు ఆకుకూరలు లాంటివి అనమాట ఈ ఆకులు. చూడండి, ఇవన్నీ చిక్కుడుకాయ చెట్లు. సేమ్ మన దగ్గర ఉన్నాయి చూసారా, సేమ్ అటువంటి చిక్కుడుకాయలు, కాకపోతే కొంచెం ఇది ఉండే చిక్కుడుకాయలు కనిపించా, బుడ్డ చిక్కుడుకాయలు చూడండి. సేమ్ మన టైప్ ఉన్నట్టున్న చిక్కుడుకాయలు. నేను చాలా రేర్గా చైనాలో మన టైప్ చిక్కుడుకాయలు చూస్తాను. ఇక్కడ అన్ని హైబ్రిడ్ వెరైటీలే దొరుకుతాయి. బట్ ఈ మా వాళ్ళు పండించే చోట మాత్రం మంచి మంచి చిక్కుడుకాయలు ఇదిగోండి నార్మల్గా ఉన్నాయి కదా, మన టైపే ఉన్నాయి చిక్కుడుకాయలు. అండ్ వీళ్ళు ఇంకా ఇక్కడ రకరకాల కూరగాయలు అవన్నీ వేస్తారు, లైక్ టొమాటోలు అవన్నీ. ఫ్రెష్ టమాటోలు అన్ని నాటు అండి, అందుకే అంత ఎక్కువ లావు లేవు, చిన్న చిన్నవి వచ్చాయి. నాటు కూరగాయలు ఇవన్నీ. మీరు ఎప్పుడైనా క్యాబేజీని చూసారా? క్యాబేజీ ఇందులో లేదు క్యాబేజీ. ఇదిగో క్యాబేజీ చెట్టు, ఇది బాగుంది కదా, క్యాబేజ్ చెట్టు, టొమాటోలు, వెరీ నైస్, కూల్. ఇక్కడ మా బామర్దిగాడు ఉన్నాడు కదా, మా బామర్దిగాడు పిన్ని అనమాట. ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళు. క్యాబేజీ చెట్టు, అండ్ ఈ మధ్య మీరు ఎక్కువగా వీడియోలో చూస్తూ ఉంటారు చైనాలో క్యాస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, 4 రకాలు, సిటీ వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అన్ని సొల్లు చాలా ఎన్నుతున్నారు ఆన్లైన్లో. మీకు చిన్న క్లారిటీ ఇస్తాను దాని గురించి. ఏంటంటే చైనాలో అది క్యాస్ట్ సిస్టమ్ కాదు, లైక్ మన ఆధార్ కార్డు ఐడెంటిటీ, లైక్ ఎలా చెప్పాలి, నేటివ్ ప్లేస్ని రికగ్నైజ్ చేసే ఒక ఐడెంటిటీ బుక్ అనమాట. మీరు పుట్టడం సిటీలో పుడితే మీకు సిటీలో ఉన్నట్టు ఉంటుంది, లైక్ బీజింగ్లో పుడితే మీకు బీజింగ్లో పుట్టినట్టు ఇస్తారు. అంటే మీ నేటివ్, మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్కడ రూట్స్ నుంచి వచ్చారు అని తెలియజెప్పే ఒక బుక్ అనమాట. లైక్ నా వైఫ్ పల్లెటూరు వాళ్ళు, సో వాళ్ళకి తన బుక్ వచ్చేసి పల్లెటూరు కిందే ఉంటుంది.
తను సిటీలోకి వెళ్ళొచ్చు, మంచి కాలేజీలో చదువుకోవచ్చు. ఇంకా మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీల్లో యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవచ్చు. ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఏ సిటీలో అయినా వర్క్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట జాబు. దాంట్లో రిజర్వేషన్ లాగా మీరు ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటూ ఏముండదు. అండ్ ఇంకా చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు. అన్ని హాస్పిటల్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి కూడా, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. తను బీజింగ్లో పనిచేస్తుంది కాబట్టి బీజింగ్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు తనకి. సో హాస్పిటల్స్లో అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ హుక్కో బుక్ ఏదైతే ఉందో దాన్ని బీజింగ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఎనీవే చేసుకోవచ్చు. చాలామంది నా కొలీగ్స్ చేసుకున్నారు అలానే. లైక్ 4-5 years 6 years కంటిన్యూస్గా నువ్వు అక్కడ బీజింగ్లో ఉండి కంటిన్యూస్గా ట్యాక్స్ కడుతుంటే వన్స్ నువ్వు బీజింగ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నీ హుక్కోని నువ్వు మళ్ళీ నేను పల్లెటూరుకి వెళ్ళిపోతాను, పల్లెటూరు బుక్ కావాలి నాకంటే ఇయ్యడు, ప్రసక్తే లేదు. అదన్నీ 1 time మాత్రమే. వన్స్ నువ్వు ఇటు వచ్చావంటే ఇటే ఉండిపోవాలి, అటు ఉండడానికి వెళ్ళదు. నీకు పుట్టే పిల్లలకి బీజింగ్ ఐడెంటిటీ వస్తుంది. అట్లా ఈ విలేజ్ బుక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిటీలో ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పల్లెటూరుల్లో స్థలాలు కానీ పొలాలు కానీ ఏది ఆ ఫెసిలిటీ ఉండదు వాళ్ళకి. సిటీ వాళ్ళకి ఓన్లీ పల్లెటూరులో మాత్రమే ఇక్కడ స్థలాలు కొనగలరు, పొలాలు కొనగలరు. అది కొనడం అంటే అది ఫుల్ టైం కొనడం కాదు, లీజ్ టైప్ అనమాట, గవర్నమెంట్ ఇస్తుంది. అదే నువ్వు సిటీ వాడికంటే అఫ్కోర్స్ సిటీలో బుక్ ఉన్నవాడికి ఆ బుక్ వాడి లోకల్ ప్రిఫరెన్స్ కింద వాడికి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది యూనివర్సిటీలో. లైక్ చిన్న పాజిటివ్ పాయింట్ అనమాట అది. లైక్ నీకు ఎంసెట్లో సిటీలో ఉన్నవాడికి 40 మార్కులు వచ్చిన, పల్లెటూరులో ఉన్నవాడికి 60 మార్కులు వచ్చినా ఈక్వల్. ఎందుకంటే వాడు లోకల్ వాడు కాబట్టి లోకల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవుటర్స్ నుంచి వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయాలన్నమాట అలా. సో ఈ పల్లెటూరులో ఉండే ఆ హుక్కో బుక్ వాళ్ళు లైక్ నా వైఫ్ టైప్ వాళ్ళు, నా వైఫ్తో ఇంకా మేము బీజింగ్ ట్రాన్స్ఫర్ చేయలేదు. తను షీ స్టిల్ రిజిస్టర్డ్ ఇన్ హిజ్ విలేజ్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళకి పొలాలు స్థలాలు ఉన్నాయి, అవన్నీ పోతాయని భయం. సో వాళ్ళు మాత్రమే పల్లెటూరులో ఉన్న హుక్కో బుక్ వాళ్ళు మాత్రమే స్థలాలు పొలాలు కొనగలరు, వాళ్ళు మాత్రమే సాగు చేయగలరు. రైతులకి ఏదైతే బెనిఫిట్లు ఉంటాయో మన వాళ్ళు ఇస్తారు కదా, చంద్రబాబు కానీ జగనన్న కానీ పవన్ కళ్యాణ్ కానీ కొన్ని స్కీములు ఇస్తారు రైతులకి. అలాంటి స్కీములు సబ్సిడరీలు అవన్నీ ఈ పల్లెటూరులో ఉన్న రైతులకి మాత్రమే అప్లికబుల్. సిటీలో పొలాలు ఉంటాయా అంటే ఉండవు, ఓన్లీ పల్లెటూరులో మాత్రమే. సిటీలో ఇండస్ట్రీలు మాత్రమే ఉంటాయి, పల్లెటూరులో మాత్రమే పొలాలు స్థలాలు ఉంటాయి. సిటీలో స్థలాలు కొనుక్కోవచ్చు, అంటే ఇల్లు అనమాట. నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను ఒక స్థలం కొనుక్కుంటా అంటే అట్టని పప్పులే ఉడకు. ఇల్లు మాత్రమే, అంటే ఫ్లాట్ మాత్రమే ఇస్తాడు నీకు. ఆ స్థలం ఎప్పటికీ నీది కాదు. అండ్ 70 years తర్వాత నువ్వు ఆ ఫ్లాట్ని రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది అలా. సో ఇది చిన్న క్లారిఫికేషను. సిటీలో ఉండేవాడికి సిటీ బెనిఫిట్స్ ఉంటాయి, పల్లెటూరులో ఉండేవాడికి పల్లెటూరు బెనిఫిట్స్ ఉంటాయి అలా అనమాట. సో స్మాల్ క్లారిటీ మీకు ఇవ్వాలనుకున్నాను. అది లోపలికి వెళ్దా. ధర మొక్కజొన్నలు భలే ఉన్నాయి కదా, ఫ్రెష్గా సూపర్ నైస్ మొక్కజొన్నలు. అండ్ ఏంటో తెలుసా, వంకాయ చెట్లు. ఇవ్వండి వంకాయలు, బుడబుడ వంకాయలు, నాటు కాయలు. ఇవన్నీ హైబ్రిడ్ పండించట్లేదు వీళ్ళు, నాటు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్గా తినడానికి ఏవైతే అవసరమైనవో అవి మాత్రమే పండించుకుంటున్నారు, నాటు కాయలు. వెరీ నైస్ కదా. అండ్ ఇది నా కోరిక అనమాట, మనం కూడా స్థలాలు పొలాలు పెంచుకొని, మనం కూడా పెంచుకొని రిటైర్డ్ అయిన తర్వాత నేను కూడా ఇలాంటిది ఒక స్థలం పొలం ఏదో ఒకటి చూసుకొని కావాల్సినవి అన్నీ వేసుకొని ప్రశాంతంగా వండుకుంటా తింటా కొండల మధ్య బతకాలనేసి నా డ్రీమ్ అన్నమాట.
अरे कैट चिन्ह कैट ये जली यो小猫咪过来哎跑了呢没有了，这是它一天就长出来了，这玩意儿真快呀哈！都长出来了。అది పల్లెటూరులో ఇల్లు ఎట్టుంటాయి కొండ మీద ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఒక ఇల్లు ఉంది అఫ్కోర్స్ అవన్నీ అపార్ట్మెంట్లు ఉన్నాయి అటువైపు ఇది పక్క ట్రెడిషనల్ విలేజ్ ఇది ఒక క్యాట్ హే వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్ మియావ్ దాని పిల్లని ఏదన్నా చేస్తాననేసి అది భయపడి తెచ్చుకోవడానికి పోయింది ఎంతైనా తల్లి ప్రేమే వెరీ నైస్ 哎，他真没吃过那个。我上回买，他不敢吃，他说他没见过东西，他不吃。好吃。好吃。闻那个味。汉人说的也挺好。嗯，因为我英语不行啊。印度也说英语吗？嗯。看不看呢？这几个。放我看你们。这里有很多。那个，哦，卷。不要。చూసారా ఇదేంటో కలరా那个在地上。这个要扒了吗？扒了也行，扒了回家就不痛怎么办？我这样吃。啊，那边好。谢谢。అదనమాట క్లైమేట్ చూస్తే వర్షం వచ్చేట్టుంది చూడండి సో తొందరగా వెళ్ళిపోయి ఇంటికి మంచిగా చిక్కుడుకాయ కూర కార్న్ ఉడకబెట్టుకొని టేస్ట్ చేద్దాం ఫర్టిలైజర్స్ అయ్యేం లేకుండా పెంచినాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయి ఇది వాయి ఇచ్చలై కాసా వాయి ఇచ్చలై కాసా 起来了，后来你我怎么了？起来了呢晚上我起来，我听他悠悠哭了在那，我听他悠悠醒了，我就醒了。
你哇，过不得。我听了又是响呗。 సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు మీకు చైనా అల్లుడు చైనాలో చూపించే వింతలు విశేషాలు. కొండ మీద ఆర్గానిక్ కూరగాయలు కోసుకోవడానికి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు ఈ ఫ్రెష్ ఫుడ్ని తింటాననేసి. అండ్ ఈ వీడియో మీద మీ సందేహాలు అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేసి లైక్ చేస్తేనే నాకు మరింత ఎంకరేజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ వీడియో అద్భుతంగా క్రియేట్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చైనా అల్లుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.